హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో మీ ఫేవరెట్ కుక్ ఎవరు, అలాగే జాతరత్నం ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నూకరాజు కూడా వచ్చాడు, ఇంకా ఎంటర్టైన్మెంట్ పెంచడానికి. ఫస్ట్ సీజన్లో కూడా వచ్చాడు, మళ్ళీ ఈ సీజన్లో ఈరోజు రేపు 2 ఎపిసోడ్లు ఉంటాడు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పట్లాగే 2 అవర్స్ ఉంది ఈరోజు అయితే. ఇంకా కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో ఇక్కడ మీరు కనుక ఎపిసోడ్ చూసి ఉంటే రోహిణి అలాగే కళ్యాణ్ మధ్య ఏదన్నా గొడవ అయిందా అనుకోమాకండి. అక్కడ ఏమీ లేదు. ఆ షో ఫార్మేట్ ఒకరి మీద ఒక సెటైర్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కళ్యాణ్ చెప్పాడు కదా, నువ్వు రామాకమ్మ నేను మళ్ళీ లిస్ట్లో వస్తా అంటే అతను ఏదో రొయ్యలు చేసి ఏదో పిండి కలిపేసి వేసాడు, అతను లాస్ట్లో వచ్చి నన్నంటాడు ఏంటి, ఇలాంటివన్నీ జరిగాయి కదా. అది షోలో ఒక ఇది అంతే. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. ఆ తర్వాత మీరు కలిసి వంట చేయడం మాట్లాడుకోవడం చూసే ఉంటారు. ఒకరి మీద ఒక సెటైర్ వేసుకుంటారు. అది కళ్యాణ్ మీదైనా సరే, తనుజ మీదైనా సరే, డీమన్ మీదైనా సరే, రీతు మీదైనా సరే. ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఎక్కువ ఫ్యాన్స్ చూస్తారు కదా, వాళ్ళకి చెప్తున్నా. అక్కడేం గొడవ పడాల్సిన అవసరమే లేదు. ఆ షో అంతే. ఇంకా ఆ తర్వాత ఈరోజు పేరింగ్ టాస్క్ అలాగే అడ్వాంటేజ్ టాస్క్ డిఫరెంట్గా క్రియేట్ చేస్తారు. ఈరోజు కూడా బాగా అనిపించింది. వాళ్ళు 30లో ఒక్కొక్కరు చెప్పారయ్యా, ఒకరన్నా 10 దాటుతారంటే ఒకరు 10 దాటినట్టే లేరు. అలా చెప్పారు ఒక్కొక్కరు. ఇంకా 0 దీపిక అయితే. ఇంకా ఆ తర్వాత పేరింగ్ టాస్క్లో వచ్చేసి ఏ కుక్కి ఏ జాతరత్వం వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్కి వచ్చేసి అవినాష్ వచ్చాడు. ఎప్పుడు రోహిణి వచ్చేది, ఈసారి రోహిణి వద్దు అవినాష్ కావాలని కోరుకున్నాడు, అవినాష్ వచ్చింది. ఆ తర్వాత తనుజాకి కూడా దీపిక కావాలని కోరుకుంటే దీపికనే వచ్చింది. తనుజాకి వచ్చేసి దీపిక. ఆ తర్వాత వచ్చేసి పల్లవి గారికి వచ్చేసి హేమంత్ వచ్చాడు. నిఖిల్కి వచ్చేసి నిఖిల్కి మణికంఠ ఉంటాడు కానీ మణికంఠ ఎప్పుడు తనుజ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఎలాగైతే రోహిణి కళ్యాణ్ చుట్టూ తిరుగుతుందో అలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆశికాకి వచ్చేసి రోహిణి గారు అయితే వచ్చారు. ఇప్పుడు వచ్చేసి ఆ తర్వాత అడ్వాంటేజ్ టాస్క్ అయితే జరిగింది. ఇందులో వచ్చేసి నిఖిల్ అయితే విన్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత కుక్ అంతా చేసిన తర్వాత ఇక్కడ నూకరాజ్దే మధ్యలో కామెడీ బాగా అనిపించింది. కుక్ అంతా జరిగిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి పల్లవి గారు అయితే వచ్చారు. పల్లవి గారు కూడా బాగా వంట చేస్తారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో నిఖిల్ అయితే వచ్చాడు. నిఖిల్ ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ఇలా వస్తూనే ఉంటాడు, ఎందుకంటే చాలా బాగా వంట చేస్తాడు. ఇంతకుముందు 2 సార్లు తనుజ వస్తే చెప్పా కదా ఇంతకు ముందర. మళ్ళీ ఆ తర్వాత సాటర్డే ఎపిసోడ్లో ఎక్కువ సార్లు వచ్చింది నిఖిలే వచ్చాడు. ఫస్ట్ లేకుంటే సెకండ్ ఈ ప్లేస్లోనే అవుతూ ఉన్నాడు. చాలా బాగా వంట చేస్తాడు, ప్రజెంటేషన్ చేస్తాడు. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి పల్లవి గారు, సెకండ్ ప్లేస్లో వచ్చేసి నిఖిల్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఆశిక వచ్చింది, ఫోర్త్ ప్లేస్లో కళ్యాణ్ వచ్చాడు, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి తనుజ అయితే వచ్చింది. ఈసారి ఫిఫ్త్ ప్లేస్లో వచ్చింది తనుజ అయితే. కానీ రేపు కుక్ ఆఫ్ ఛాలెంజ్ ఉంటే తనుజ వెళ్ళదు, కళ్యాణ్ వెళ్తాడు. ఎందుకంటే ఇంతకుముందు వారం ఈ వారం పాయింట్స్ కౌంట్ చేస్తారు కదా, అందులో లీస్ట్లో ఉన్నది వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా రేపు ఒకటితో కుక్ ఆఫ్ ఛాలెంజ్ కళ్యాణ్తో ఉంటుంది.